అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. క్రీడా అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడలు ఆరంభమయ్యాయి. గతానికి భిన్నంగా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సీన్ నది ఒడ్డున తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది. ఈ ఆరంభ వేడుకల్లో పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం తన కుటుంబంతో కలిసి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. భార్య సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకుని ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోని చిరు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలో పాల్గొంటున్న భారత క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం చిరు ట్వీట్ వైరల్ అవుతుంది. పురుషోత్తముడు పార్ట్ 2 ఎప్పుడు? వాయిస్ రీసౌండ్ వస్తూ ఉంది. ఎవరు వాయిస్ అని చూస్తూ ఉన్నాం. సురేష్ గారు, మాకు ఈ ప్రమోషన్స్లో ఇంత ముందుకు ఈ సినిమా హీరో గారు లేకపోయినా ఆయన ప్లేస్ని మీరు తీసుకొని అంత మాట అనద్దు. ఇంత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇంత మీడియా సపోర్ట్ అండి, అసలు నేను ఊహించని మీడియా సపోర్ట్ అండి. నేను చాలా భయపడ్డాను. నేను ఒక రకంగా హీరో గారు లేకపోతే భయపడింది ఫస్ట్ మీడియాకండి. వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనసులోంచి వచ్చేసింది మాట్లాడుతూ ఉంటారు. మాకున్న అంశాలు ఉన్నాయి అని. కానీ మమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారండి. మా కష్టాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవటం అనేది నాకు చాలా 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 ఉంది. ఈ సభ మీదంగా నేను వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా బాధని, మా కష్టాన్ని, మా దీని అందరిని అర్థం చేసుకునే సినిమాని ఇంత మంచిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పురుషోత్తముడు 2 అనేది ఎప్పుడు అనేది మీరు ఒక 2 అడుగులు అవతల వ్యక్తిని అడగాలి. చెప్పండి సార్. మీరు మళ్ళీ అడగాలి. పురుషోత్తుడు 2 ఉంటుందా? అంటే ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకి పార్ట్ 1, పార్ట్ 2 మధ్యలో షూటింగ్ మధ్యలోనే దీన్ని 2 భాగాలుగా చేద్దామని డివైడ్ చేసుకుంటూ పార్ట్ 1, పార్ట్ 2 కింద రిలీజ్. లెంత్ ఎక్కువైనా, సబ్జెక్ట్ చెప్పడానికి కుదరకపోయినా ఇట్లా రకాలు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ సక్సెస్ మంచి కాన్సెప్ట్, మంచి ఇది కాబట్టి పార్ట్ 2 చేసే ఆలోచనలో మీరు ఉన్నారా లేరా? ప్రస్తుతానికి అటువంటిది ఆలోచన లేదండి. అయినా ఏమైనా అటువంటిది ఏమైనా అనిపిస్తే చేద్దామండి. తర్వాత మెయిన్ అంటే ఇండస్ట్రీకి కొత్త ప్రొడ్యూసర్స్, జనరల్గా మేకర్స్ అనేది చాలా చాలా తక్కువ మంది ఉంటారు సార్. సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి షూటింగ్ కథ ఫస్ట్ సబ్జెక్ట్ దగ్గర కానీ ఎంచుకోవడం, ఆర్టిస్టులు కానీ, తర్వాత షూటింగ్లో రోజు ఉదయం 7 గంటలకి అందరికీ రామానాయుడు గారు కానీ, ఎంఎస్ రాజు గారు కానీ, ఇలా లెజెండరీ ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు సార్. సో ఆ కావలో మీరు ఈ యూనిట్లో ఎవరిని అడిగినా ఏదైనా అంటే మీరు బాగా ప్రపంచం ముందు కానీ ఎంత అయినా కానీ ఆ ఇంట్రెస్ట్, ఆ మేకింగ్ అంటే ఈ సినిమాకి 10 కోట్లు 15 కోట్లు పెట్టి ఎవరు రిస్క్ చేయరు. ఓ మేకర్గా ఇది రేపు కాన్ఫిడెంట్ మీద చేస్తారు. రేపు సక్సెస్ దాన్ని మించి డబ్బులు రావచ్చు, తక్కువ రావచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో అలా మీరు ఎవరిని ఆదర్శం తీసుకుని మీరు నిర్మాతగా రావడానికి కారణం ఏంటి? నేను తెలుగు ప్రజల్ని నమ్మి ఇది చేశానండి. వాళ్ళ టేస్ట్ని నమ్మి చేశానండి. నాకు వాళ్ళే ఆదర్శం. డైరెక్ట్ గారు, డిఓపి గారు. అదే డైరెక్టర్ గారికి ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి డేట్స్ ఉంటే ప్రీక్వెల్ చేయొచ్చు. ఇది వెళ్ళిపోతారు కాబట్టి అది చేయొచ్చు. జనరల్గా సినిమా రిలీజ్ టైంలో టెన్షన్ పడేది నిర్మాత, దర్శకుడికి వర్క్ టెన్షన్ ఉంటుంది తప్ప మిగతా అతను వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అతను ఇవ్వడం. కానీ ఆ టెన్షన్ మీకు రావడం కారణం ఏంటి? అంటే మా ప్రొడ్యూసర్ ఫస్ట్ నుంచి చాలా ప్రశాంతమైన మనిషి అండి. ఆయన ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు. బికాజ్ వాళ్ళకున్న ఎథిక్స్, వాళ్ళకున్న ట్రెడిషన్స్, వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి యాజ్ మార్వడీస్. ఆయన ఏంటంటే జరిగేది జరగక మనదు, జరగనది ఎన్నటికీ జరగదు అని ఆయన బాగా నమ్ముతారు. కాకపోతే అండి, ఒక మొదటి సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్కి మీద ఉండే కొన్ని ప్రివిలేజెస్ 3వ సినిమా చేస్తున్న దర్శకుడి మీద ఉండవండి. సో ఆయన్ని మొదటి సినిమాగా ఆయన క్షమిస్తారు, 3వ సినిమాగా నన్ను క్షమించరు. ఎందుకంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కేర్ఫుల్గా చేయాలి. సార్ నాకు బాగాలేను సార్, ఇంకా మీరు ప్రమోషన్స్ మీరు చూసుకోండి సార్, సినిమా నేను ఫస్ట్ కాపీ మీ చేతిలో పెట్టాను కదా సార్ అంటానికి లేదండి. ఈరోజు వరకు తిరగడానికి ఏంటంటే ఆయన నన్ను నమ్మారండి. సో దానికి తగ్గట్టుగా మనం
మనస వాచ కర్మన మనం దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% ఇవ్వాలి అనేది నాకు తెలుసు. ఈ సినిమా సక్సెస్ అవడంలో చివరి దాకా మనం ఎంత కష్టపడి పని చేస్తేనే సక్సెస్ వచ్చేదండి. ఎంత కష్టపడినా కూడా ఒకసారి సక్సెస్ చేతికి రాని సిచ్యువేషన్స్, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాను. సో ఎక్కడ నా వరకు అయింది, ఎక్కడ నేను ఎప్పుడు వెనక్కి తీసుకోకుండా చివరిదాకా పనిచేయడం జరిగింది. ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి, ఒంట్లో బాగుపడడానికి కారణం ఏంటంటే ఈ అటు తిరగటం, సరిగ్గా టైంకి భోంచేయకపోవడం, ఎక్కువ నిద్రపోకపోవడం వల్ల ఆ బడలిక, అంతేగాని విత్ స్ట్రెస్ ఏం లేదండి. అంటే లక్కీగా మాకు పోస్ట్ ప్రొడక్షన్ నుంచే మేము చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాం ఈ సినిమా అందరినీ బాగా ఇంప్రెస్ చేస్తూ ఉంటుందని ఒక 90% నమ్మకం ఉందండి. ఒక 10% డౌటు, భయము, ఆందోళన ఇవి ఉండేవి, కానీ నిన్నటితో అవి కూడా పటాపంచలేకపోయినాయి. జనరల్గా వరి పంట రైతు సమస్యలు అంటే చాలా ఉన్నాయి. దాని మీద రైతు సమస్యల మీద చాలా సినిమాలు చాలాసార్లు వచ్చినాయి, మనకి చాలా చూసాం. అయితే పూల రైతులు అనేది కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉంటుంది. పూల తోటలు వేసుకోవడం రైతు చాలా రేరు. ఇప్పుడు కడియం ఒకటి ఉంది. అదే వరి రైతులు అయితే ఇప్పుడు హైదరాబాద్ శివార్లో కూడా వరి పంట పండిస్తారు, అన్ని చోట్ల ఉంటుంది. ఆ చిన్న దాని గురించి, వాళ్ళ సమస్యల గురించి తీయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇది ఎప్పుడు పుట్టింది, ఎలా జరిగింది? మంచి ప్రశ్న అండి. అయితే పూల తోటలు, ఇది మనకి చాలా రేర్గా ఉంటున్నా మన ఇంట్లో భాగం అండి పూలు. ఏ రోజు దాదాపుగా పూలు లేని ఇల్లు కొన్ని ఇళ్ళల్లో దాదాపుగా ఉండదు. సో మనం ప్రతిరోజు చూసే కమోడిటీ అది. మనం బియ్యం ఎలా అయితే వండుకొని తింటామో పూలను కూడా అలానే వాడతాం, ప్రతిదానికి కావాలి. సో ఈ పూల కాన్సెప్ట్ అనేది ఇంతవరకు వాళ్ళ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అది అంటే ఏదో వాళ్ళని ఉద్ధరిద్దామనే ఇదే ఆ థాట్తోనో లేకపోతే ఏదో మెసేజ్ ఇద్దామనే ఉద్దేశం లేదు. కానీ తెలుగు ప్రేక్షకులు ఇంతకుముందు చూడని ఒక పాయింట్ తీసుకోవాలి. ఏదో రైతులు అనగానే ఏదో పొలం అని ఒకేలాగా వెళ్ళిపోకుండా ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకోవాలి. ఆడియన్స్కి కూడా ఒక థాట్ ప్రొవోకింగ్ ఉండాలి. అరే నిజమే కదా, చివరిలో హీరో గారు చెప్పే డైలాగ్స్, పుట్టినరోజు నుంచి చావు కార్యక్రమం వరకు, బర్త్డే నుంచి రిటైర్మెంట్ ఫంక్షన్స్ వరకు ప్రతి చోట మనకు పూలు కావాలి. కానీ ఆ పూలు పండించే రైతు కష్టాలు రోజున ఆలోచించాము అన్నప్పుడు క్లాప్స్ పడేపాటికి నేనే చాలా ఆనందపడ్డాను, అమ్మాయి గుర్తించారని. సో ఒక కొత్త పాయింట్తో వెళదామనండి. అది కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక టీవీ చూస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. అదేంటి రైతులు అంటున్నారు, మళ్ళీ వ్యాపారస్తులు అంటున్నారు, ఇదేంటో తెలుసుకుందాం, దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఎందుకు వాళ్ళకి కరెంటు సబ్సిడీలు లేవు, లేకపోతే ఎందుకు వాళ్ళకి మిగతా రైతులాగా సబ్సిడీలు ఎందుకు లేవు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నేను కడియం వెళ్ళానండి ఈ సినిమా చేయడానికి ముందర 2 సార్లు కడియం వెళ్ళి అక్కడ ఉన్న మార్కెట్ యార్డు రైతులతో వీళ్ళందరితో కనీసం ఒక 10 రోజులు వాళ్ళతో స్పెండ్ చేసి రైతులందరితో మాట్లాడి, వాళ్ళదంతా పైకి చూసుకొని చేసే వ్యాపారం అండి. పైగా పూలకున్న ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మిగతా పంటల్లాగా అది వారం 10 రోజులు ఉంటామో, లేకపోతే 3 రోజులు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటామో, లేకపోతే అలా ఉంటుంది. దాని వయసు 24 గంటలు. పువ్వు కొయ్సిన వెంటనే మడికి అదే అందుకే నేను అంత కష్టపడి ముందు నాకు హోంవర్క్ చేయగలిగాను కాబట్టి ఇంత మంచి డైలాగ్స్ పడతా ఉన్నాయి. సో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఆడియన్స్ కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా కనెక్ట్ అయ్యారు. పూలు లేని తెలుగు ఇల్లు ఎక్కడ ఉంటుందండి? తెలుగు ఇల్లు పక్కన పెట్టండి, అసలు పూలు తెలియని మనుషులు అసలు ఉంటారా మనకి? దాన్ని వాడని మనుషులు ఎక్కడ ఉండరు. ఏదో ఒక టైంలో మనం ఇచ్చిన ఫంక్షన్లో కూడా అందరికీ ఫ్లవర్ బొకేస్ ఇవ్వకుండా అసలు మనం ఫంక్షన్ చేయలేదు. సో పూలు అనేది మన జీవితంలో భాగం. దాని తాలూకు బ్యాక్డ్రాప్ తెలిస్తే ఇంకా బాగుంటుందని చేసిన కదండి ఇది. మీ యూనిట్లో పురుషోత్తముడు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్పండి, ఇలా చీటింగ్ ఇప్పుడు అందరికి పొగడాలి. పురుషోత్తముడు అంటే అందరు కలిసి చేసిన ఒక పురుషోత్తముడు. అందరు పురుషోత్తములే. అందరు సరే, మీరు అంటే జనరల్గా డైరెక్టర్కి హీరో సపోర్ట్ చేస్తాడు, పలానా నిర్మాత అని చెప్పేసి కొంచెం హీరో సపోర్ట్ చేసి డైరెక్టర్గా ఛాన్స్ ఇప్పించడం, సినిమా చేయించడం అట్లా జరుగుతుంది. మీరు ఈ దర్శకుడికి నిర్మాతని మీరే తీసుకొచ్చి మీరే అప్పు చెప్పడానికి కారణం ఏంటి? అదే చెప్పడం, రికమెండ్ చేయడం. ఓన్లీ పరిచయం చేయించానండి, ఎందుకంటే శ్రీదేవి జ్యువెలర్స్ ఉంది ఆల్రెడీ. సో నేను అక్కడ యాడ్ చేసేదాన్ని. సో అక్కడ చాలా విన్నాను నేను, వాళ్ళు మూవీ చేయాలి అది ఇది అని. అండ్ ఆల్రెడీ రామ్ సార్ నాకు 1 year బిఫోర్ నుండే తెలుసు. సో నేను అన్నాను, సార్ ఒకసారి మీరు మీట్ అవ్వండి, మీరు చూసుకోండి, మీరు చూసుకోండి. సో సార్ అలా జర్నీ చేసి ఇంకా ముందుకు ప్రొసీడ్ అయ్యారు.
మీరు చూడటానికి చాలా అందంగా ఉన్నారు, కానీ స్క్రీన్లో మరింత అందంగా కనిపించడానికి కారణాలు ఏంటి? డైరెక్టర్ గారు, విందా గారు అంటే అమ్మా ఇలా అడిగేస్తారా? అవును, విందా సార్ అండ్ లంగా వండి వేసుకున్నారు కదా అండి. మీ ట్రెడిషన్ వేసుకున్న తర్వాత అమ్మాయిలు అందంగానే కనబడతారు కదా. ఎలా అనిపించింది బాంబాలో పుట్టి పెరిగి ఒక కడియం లాంటి విలేజ్కి వెళ్ళి మీరు అక్కడ షూటింగ్ చేయడం, మీరు ఆ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే చాలా అరే విలేజ్ చూస్తున్నా కదా చాలా బాగుంది. తర్వాత కష్టాలు వచ్చాయి నాకు, ఆ ఎండలు అది ఇది. తర్వాత అనుకున్నా ఇంకా విలేజ్ గర్ల్ కదా, ఇంకా ఎండలోనే ఉండాలి, పూలు అది ఇది పని చేయాలి. సో సెట్ అయిపోయింది. ఇంకా మీరు ఎలాంటి పురుషోత్తముడిని పెళ్లి చేసుకోబోతున్నారు? అది తెలుగు అబ్బాయి? ఎలాంటి పురుషోత్తముడు నా లైఫ్లో వచ్చిన తర్వాత అలాంటి పురుషోత్తముడిని చేసుకుంటాను. సూపర్. విందా గారు, కొన్ని సినిమాలకి హీరోలకు అభిమానులు ఉన్నట్టే, హీరోయిన్లకు అభిమానులు ఉన్నట్టే, డైరెక్టర్కి అభిమానులు, ఫోటోగ్రఫీ బాగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చాలా రేరుగా ఉంటారు సార్. అలా ఆ కోవకు చెందిన మీరు, మీ ఫోటోగ్రఫీ అంటే ఇండస్ట్రీలో కానీ బయట ఆడియన్స్ పాటలో కొంత ఇష్టపడతారు. సో ఈ కథ చెప్పినప్పుడు, ఈ బ్యాక్డ్రాప్ చెప్పినప్పుడు నిజంగా విజువల్ వండర్ సినిమా ఇది. సో దాని గురించి ఏం చెప్తారు? థ్యాంక్ యూ. దీనికి కథ చెప్పగానే నాకు బ్యాక్డ్రాప్ ఒకటి బాగా నచ్చింది. అండ్ మేజర్ సెంట్రల్ క్యారెక్టర్ అంటే ఒక కార్పొరేట్ నుంచి ఒక విలేజ్కి వెళ్ళడము అనేది ఒక ట్రాన్సిషన్, చాలా కాంట్రాస్ట్ ఉన్న ట్రాన్సిషన్. విలేజ్ అనేది మన జనరల్గా బిల్డింగ్స్, సఫిస్టికేటెడ్ ఎన్విరాన్మెంట్ని లైక్ చేసే సబర్బన్ లైఫ్ కంటే విలేజ్ నేటివిటీని బాగా ఆకట్టుకునేటట్టుగా మన వాతావరణాన్ని, దాంట్లో అందులో పూలు. సో ఇట్స్ ఫ్లవర్ గార్డెన్స్ అంటే ఇట్స్ రియల్ ఇంట్రెస్టింగ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ వీ డిడ్ ఇట్ ద బెస్ట్ వాట్ విత్ ద డైరెక్టర్స్ కన్విక్షన్ అండ్ వీ హ్యాడ్ గుడ్ టైం. మంచి మూవీ, పెద్ద హీరోతో అంటున్నారు కదా, అంటే ఇక్కడంటే ఓకే ఇది కొంచెం మిడిల్ బడ్జెట్తో చేసి. ఏం మిడిల్ బడ్జెట్ ఏం కాదండి. మీరు ఏంటండి, మీరు అలా చేస్తారేంటండి? మా పక్కన మా మేనేజర్ గారు ఉన్నారు, ఆయన ఎలా చెప్పండి, ఆయన మిమ్మల్ని కోపంగా చూస్తున్నారు. అయితే మీరు చూస్తున్నారు సురేష్ గారు కాబట్టి ఎక్కువ కోపం చూపించలేకపోతున్నారు. ఇంకోళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ కోపం చూపించారు. సరే పెద్ద హీరో అంటే 50 కోట్లు ప్లస్ సార్. మిడిల్ సినిమా అంటే కోటి లోపు, 50 crores లోపు సార్. వాట్ ఎవర్ ఏదైనా కానీ ఈ సినిమా విషయంలో కానీ ఓకే, మీరు సెపరేట్ అన్నీ జరుగుతాయి, ఇవన్నీ ప్రాబ్లం. 50 crores పైన పెద్ద హీరోతో సినిమా తీసినప్పుడు మీ డెసిషన్ మేకింగ్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది, జనరల్గా చూసింది మేము. సో అప్పుడు ఇట్లాంటి చిన్న విషయాలని మీరు కాంప్రమైజ్ అవుతారా, లేదా మీరు అనుకున్న పదంలోనే ఆ కథకి వాళ్ళని ఒప్పించి చేయగలుగుతారా? మీరు చెప్తుంది బాగుందండి. అయితే ఒకటండి, మన ఆశయం ఎప్పుడైనా క్లియర్ ఉన్నప్పుడు, ఆశయం మంచిది ఉన్నప్పుడు అందరూ ఒప్పుకుంటారండి. మన సెట్ మీద మీరు ఎవరు చిన్న వాళ్ళు వచ్చారు చెప్పండి, ఎవరు చిన్న ఆర్టిస్ట్ అండి? మీరు హీరోని ఏదో 50 కోట్లు పట్టుకోవచ్చు, 100 కోట్లు పట్టుకోవచ్చు. మీ హీరోల కంటే ఇక్కడ ఎవరు తక్కువ ఉన్నారండి? ప్రకాష్ గారు తక్కువ, రమ్యకృష్ణ గారు తక్కువ, బ్రహ్మానందం గారు తక్కువ, మీరు ఎవరు తక్కువ లేరండి. మురళీ శర్మ గారు చూడండి, ముఖేష్ ఖన్నా గారు వచ్చారు. అందరూ మనం చెప్పిన ప్రకారమే అందరూ చేశారండి. వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ అండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే టోటల్ ప్రొఫెషనల్స్ అండి. వాళ్ళకి తెలుసు వాళ్ళ సెంటిమెంట్స్ ఎక్కడ ఎవరికి ప్రాబ్లం అయ్యేట్టు వాళ్ళు ఎవరితో చేయట్లేదు. మీరు ఎవరి సెంటిమెంట్స్ ఇప్పుడు మనం ఎవరి సెంటిమెంట్స్ మనం ఎవరిని హర్ట్ చేయట్లేదు, మన సెంటిమెంట్ని కూడా ఎవరు హర్ట్ చేయరండి. ఇది అందరం కలిసి కట్టుగా చేసే ఇండస్ట్రీ అండి ఇది. వైవిధ్యమైన చిత్రాలను, విభిన్నమైన కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్ఫుల్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రం ఆది సాయి కుమార్ కథానాయకుడు, అవికా గౌర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాపని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికీ సుపరిచితమైన సంస్థ శాబ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాపని బ్రదర్స్ సమర్పణలో తులసిరామ్ సాపని, షణ్ముగం సాపని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఈ పోస్టర్ అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. పోలీస్ డ్రెస్తో ఆది పవర్ఫుల్ గా కనిపిస్తుండగా ఆయన వెనకాల షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కనిపించడం పోస్టర్ చూసిన అందరిలోనూ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
యానిమల్ విడుదలై చాలా రోజులైనప్పటికీ సినీ ప్రముఖులు ఇంకా విమర్శలు చేస్తున్నారు. తీవ్ర హింస, పలు సన్నివేశాల్లో స్త్రీని తక్కువగా చూపించడం ఏం బాలేదని ఇటీవల జావేద్ అఖ్తర్ మరోసారి అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తన చిత్రానికి వస్తున్న నెగిటివిటీపై రణబీర్ కపూర్ తొలిసారి స్పందించారు. ఇది విడుదలయ్యాక తాను ఇలాంటి చిత్రంలో నటించడం తమకు ఏమాత్రం నచ్చలేదని పలువురు సినీ ప్రముఖులు చెప్పారన్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం, కాకపోతే అది తప్పుగా అర్థమైంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో సోషల్ మీడియా నెగిటివిటీని ఎక్కువగా వ్యాప్తి చేస్తుంది. కొంతమంది వ్యక్తులు మాట్లాడుకోవడానికి ఏదో ఒక అంశం కావాలి, అందుకే వాళ్ళు ఇదొక స్త్రీ ద్వేషపూరిత చిత్రమని కామెంట్ చేశారు. అది నిజం కాదు, అయినప్పటికీ ప్రజల్లోకి ఆ భావన వెళ్లిపోయింది. ఇది విడుదలయ్యాక చాలా మందిని కలిసా, ఇందులో నటించకుండా ఉండాల్సింది, నువ్వు యాక్ట్ చేయడం మమ్మల్ని బాధించింది అని చెప్పారు. అలా చెప్పిన వారిలో చాలా మంది పరిశ్రమకు చెందిన వారే క్షమించాలి, మరోసారి ఇలాంటి సినిమా చేయను అని బదులిచ్చా. వారి అభిప్రాయాలతో ఏకీభవించను. ప్రస్తుతం గొడవలు పెట్టుకునే దశలో లేను. నా వర్క్ నచ్చలేదని చెబితే తదుపరి చిత్రానికి కష్టపడి వర్క్ చేస్తా అని చెబుతా అని రణబీర్ తెలిపారు. దీపికా పదుకొనే, అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గెహ్రియాన్ 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. దీపికా పదుకొనేతో ఇంటిమేట్ సీన్స్ లో యాక్ట్ చేయడంపై నటుడు సిద్ధాంత్ తాజాగా స్పందించారు. ఆ సమయంలో తాను భయాందోళనకు గురైనట్లు చెప్పారు. ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఒత్తిడికి గురయ్యా, కంగారు పడ్డా. నిర్మాత కరణ్ జోహార్ మా నాన్న నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఆ రోజు మా నాన్న చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. గొప్ప దర్శకుడు, పేరొందిన నిర్మాణ సంస్థ, స్టార్ క్యాస్ట్. భారతదేశంలో ఉన్న చాలా మంది యువ నటులు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి విషయాలను వాళ్ళు ఎక్కువగా ఆలోచించరు. నువ్వింకా ఏం ఆలోచిస్తున్నావు? ఇది నీ వృత్తిలో భాగమే, ఎక్కువగా ఆలోచించి చింతించకు అన్నారు. కరణ్ సైతం ఇదే విధంగా ధైర్యం చెప్పారు. వాళ్ళ మాటలతో ఆయా సన్నివేశాల్లో యాక్ట్ చేశా. సినిమా విడుదలయ్యాక తల్లిదండ్రులతో కలిసి థియేటర్కి వెళ్లా. ఇంట్లో వాళ్లకు దూరంగా ఓ మూల నిల్చొని సినిమా చూశా అని చెప్పారు. బాలీవుడ్ స్టార్ నటుడు రణవీర్ సింగ్ అతిపెద్ద మల్టీ స్టారర్ మూవీని ప్రకటించాడు. రణవీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టులో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రణవీర్ ప్రత్యేక పోస్టు పెట్టాడు. నాతో చాలా ఓపికగా ఉండి ఇలాంటి మలుపు కోసం ఎదురు చూస్తున్నా, నా అభిమానుల కోసం ఈ సినిమా చేస్తున్నా. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. అలాగే ఈసారి మునుపెన్నడూ లేని విధంగా సినిమాటిక్ అనుభూతిని అందిస్తానని మాటిస్తున్నాను. మీ ఆశీర్వాదాలతో ఈ సాహస యాత్రను ప్రారంభించాము. ఈసారి పక్కా పర్సనల్ అంటూ రాసుకొచ్చాడు. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం సహజమే. తాజాగా ఓ సూపర్ హిట్ సినిమా రీమేక్ కానుందనే వార్త వైరల్గా మారింది. ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విజయ్ సేతుపతి నటించిన మహారాజా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధించి విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో చేరింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. బీటౌన్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ సినిమాను రీమేక్ చేయనున్నారట. ఇప్పటికే దీని హిందీ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ నామ్తో సునాహుగా అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి షో రీల్తో పాటు పాటలు విడుదల చేయగా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదలకు ఇంకా 18 రోజులే ఉండటంతో ప్రమోషన్స్ వేగం పెంచుంది. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ ను ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీ టీజర్ ను బోనాల పండుగ కానుకగా రేపు విడుదల చేయనున్నట్లు తెలిపింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒకవైపు లావణ్య వివాదంతో సతమతమవుతున్న ఈ కుర్ర హీరో మరోవైపు తన సినిమాలను చకచకా కంప్లీట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చిన తాజా చిత్రం పురుషోత్తముడు. ఈ సినిమాకు రామ్ భీమనాథ్ దర్శకత్వం వహించగా శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాతో రాజ్ తరుణ్ తన ట్యాగ్ ప్రకటించాడు. ఈ మూవీ ఎంట్రీ సీన్ లో జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అంటూ ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు రాజ్ తరుణ్ కు ఏ ట్యాగ్ లేదన్న సంగతి తెలిసిందే. షార్ట్ ఫిల్మ్స్ తో పరిచయమైన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అనంతరం సినిమా చూపిస్తామామా, కుమారి 21F వంటి చిత్రాలతో విజయాన్ని అందుకున్నారు.
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయ్ శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై సోషల్ మీడియా వేదికగా తరచూ గలం విప్పుతూ ఉంటారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాలను ట్విట్టర్ వేదికగా ఎండగడుతూ ఉంటారు. ఇక మీటూ ఉద్యమ కాలం నుంచి స్త్రీల స్వేచ్ఛ, సమానత్వం కోసం గొంతెత్తుతూ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తమిళ చిత్రసీమలో ప్రకంపనలు సృష్టించాయి. అయితే తాజాగా ఆమె మరో నటుడిపై సంచలన ఆరోపణలు చేశారు. సలార్ నటుడు జాన్ విజయ్ గతంలో చాలా మంది మహిళల్ని వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన మహిళా జర్నలిస్ట్తోనూ జాన్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. అతని ప్రవర్తనపై పలువురు మహిళలు తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను కూడా చిన్మయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మధ్యకాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు వాళ్ళ ఫ్యామిలీపై యూట్యూబ్లో ట్రోల్ వీడియోలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ట్రోల్ చేస్తున్న వారి యూట్యూబ్ అకౌంట్స్ను బ్లాక్ చేస్తున్నాడు మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు. అయితే ఇలా చేయడం నచ్చని కొందరు ఆకతాయిలు మంచు విష్ణు పేరిట కన్నప్ప నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో పలు యూట్యూబర్లకు ఈమెయిల్లు పంపారు. ఈమెయిల్లో యూట్యూబర్లపై చర్యలు తీసుకోవద్దంటే విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాను పొగుడుతూ వీడియోలు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసిందే. దీంతో ఈ విషయంపై పలువురు యూట్యూబర్లు మండిపడుతూ విష్ణుపై కన్నప్ప నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిప్పులు చెరిగారు. అయితే ఈ వార్తలపై తాజాగా 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ క్లారిటీ ఇస్తూ అవి ఫేక్ ఈమెయిల్స్ నమ్మకండి అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. టాలీవుడ్ టాప్ దర్శకుడు త్రివిక్రమ్ కు సీనియర్ దర్శకుడు కె విజయభాస్కర్ మధ్య గొడవలైనట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై కె విజయభాస్కర్ స్పందించాడు. నాకు త్రివిక్రమ్ కు ఎటువంటి గొడవలు లేవు అని, అవన్నీ ఫేక్ వార్తలు నమ్మకండి. త్రివిక్రమ్ ఈ మధ్యనే మా సినిమా షూటింగ్ సెట్కు కూడా వచ్చాడు అని తెలిపాడు. షూటింగ్లో మా అందరితో సరదాగా గడిపాడని తెలిపారు. కె విజయభాస్కర్ దర్శకుడిగా, త్రివిక్రమ్ రచయితగా ఈ ఇరువురి కాంబినేషన్లో నువ్వే కావాలి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందాయి. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే బచ్చలమల్లి సినిమాను విడుదలకు రెడీ చేసిన హీరో తాజాగా మరో క్రేజీ బ్యానర్తో చేతులు కలిపాడు. ఏడాది టిల్లు 2తో హిట్ కొట్టిన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అల్లరి నరేష్ తన తర్వాతి ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. అల్లరి నరేష్ 63వ సినిమాగా వస్తున్న ఈ సినిమా నేడు గ్రాండ్గా లాంచ్ అయింది. ఫ్యామిలీ డ్రామా చిత్ర దర్శకుడు మెహర్ తేజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా రుహానీ శర్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ నాగవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంత పెద్ద సక్సెస్ని నిజంగా అసలు ఊహించలేదు. నేను ఒక్కరోజు ఒక 100-150 కాల్స్ మాట్లాడటం జరిగింది. ఆ కాల్స్ తీసుకోలేక ఫీవర్ వచ్చేసేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2-3 సెలైన్లు ఎక్కించుకొని ఆనందాన్ని ఇట్స్ లైక్ హ్యాపీ ఫీవర్. చాలా అందంగా ఉందండి. త్రూ అవుట్ నేను నాకు ఒక అంటే క్రిటికల్గా తీసుకున్నా, అంటే ఆడియన్స్ రెస్పాన్స్ని పక్కన పెట్టి క్రిటికల్గా తీసుకున్నా కూడా రివ్యూస్ కానివ్వండి మొత్తం అంతా 2.5, 3.5 యునానిమస్లీ ఇంత పెద్ద మంచి రిపోర్ట్ రావడం నిజంగా మేము అందరం పడిన కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీనికి సహకరించిన ప్రొడ్యూసర్సు, యాక్టర్సు దీనికి ఎంతో సహకరించి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చారు. నేను మెన్షన్ చేయని ఈ సినిమా భాగంలో పాత్ర వహించిన మా బ్రదర్ పీజీ విందా గారు, ఆయన మాతో పాటు ఎంతో కష్టపడి ఈ సినిమాని ఇంత బ్యూటిఫుల్ విజువల్స్తో ఇంత గ్రాండ్యూర్గా సినిమాని తీసుకోవడానికి ఆయన పాత్ర ఎంతో ఉంది. తర్వాత ఈ సినిమాని ఎడిట్ చేసిన మార్తాంగి వెంకటేష్ గారు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఆయన ఇలాంటి ఫిల్మ్ని చాలా నీట్గా ఎక్కడ ఏది రావాలి, ఎక్కడ పేస్ తగ్గకూడదు, మాకు యునానిమస్గా వినిపించిందంటే 1 మినిట్ కూడా బోర్ కొట్టలేదండి అని చెప్పంటాం చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఒక ఫిల్మ్ని ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్ళటం చాలా కత్తి మీద సాము, చాలా పెద్ద ఛాలెంజ్ అండి. లక్కీగా మాకు ఉన్న ఆర్టిస్టులు బాగా తెలుగు వాళ్ళకి తెలిసిన ఆర్టిస్టులు అవడం వల్ల వాళ్ళ మధ్యలో టైంకి రావడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ తాకట్టుకోవడంతో ఎక్కడ మీకు బోర్ అనిపించదు. మంచి పాటలు, సుభాష్ కొరియోగ్రఫీ చేసిన బ్యూటిఫుల్, మనకి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. మీ అందరు పడిన కష్టం నేను, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రొడ్యూసర్ గారితో సహా మిగతా కెమెరా డిపార్ట్మెంటు, లైటింగ్ డిపార్ట్మెంటు వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఒక చిన్న లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ వరకు ఎంతోమంది అందరూ నిబద్ధతతో, ప్రేమతో, మనస వాచ పనిచేశారండి. ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ ఇంకోసారి శిరస్సు ఉంచి
నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఈ సినిమాని మీరు మా సినిమా కాబట్టి నేను మీరు చూడమని చెప్పడానికి కన్నా ముందల మీరు ఇదంతా అందరూ ఫ్యామిలీతో చూసి ఒక మంచి అనుభూతి చాలా రోజుల వరకు మీ గుండెల్లో నింపుకుంటారు. ఒకసారి తప్పకుండా ఇది థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. పురుషోత్తముడు గ్రాండ్ సక్సెస్. నిన్న థియేటర్లో ప్రసాద్ ఐమాక్స్లో అందరు ఆడియన్స్ మధ్యన కూర్చొని కేకలు, ఆ హ్యాపీనెస్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే ఈ మధ్యలో ఒక ఫ్రెష్ పాయింట్ అండ్ మంచి ఇంట్రెస్టింగ్ డ్రామాటిక్గా ఉన్న ఒక స్టోరీని ఎంటర్టైనింగ్ వేలో బాగా చెప్పగలిగిండ్రు అన్నది ఆడియన్స్ లోపల, అంటే అక్కడ ఉన్న రివ్యూవర్స్ కానీ లేదా తర్వాత అందరూ కానీ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అది బాగా అనిపించింది. అండ్ ఇనిషియల్గా రామ్ నాకు నరేట్ చేసినప్పుడు మంచి సెన్సిబుల్ పాయింట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ రిలవెంటెడ్ టు ఫార్మర్స్. ఒక కడియం, ఒక విలేజ్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఎమోషన్కి సంబంధించిన కథ. అండ్ ఇలాంటి అంటే గతంలో మనం ఇలాంటి కథలు చూసినప్పటికీ ఇది ఆయన ఓన్ ఎక్స్ప్రెషన్లో ఒక జానర్లో అనుకున్న కథ బాగా అనిపించింది. అన్నీ బాగున్నాయి. సినిమా చూడండి. చూసిన తర్వాత డెఫినెట్లీ యూ విల్ సజెస్ట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ బెటర్ గో అండ్ వాచ్ ద ఫిలిం అండ్ దిస్ ఫిలిం టు బీ వాచ్డ్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంట్రోని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నుంచి అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.